హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ నానమ్మస్ కిచెన్. ఈరోజు ఓమాకుతో పచ్చడి చేద్దామండి. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఓమాకు. వాము వేరు, వామాకు వేరండి. వాము చెట్లు కాదు, దీనికి వాము కాయదు. ఇది ఓమాకు అంటారు. వాము కాసే చెట్లు వేరేయండి. మీకు ఈసారి అవి చూపిస్తాను. ఇవండి చిన్న మొక్క నాటినా కూడా మనకి చావకుండా బాగా బ్రతికిద్ది అనమాట. ఇది కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇది చిన్నపిల్లలకైనా వాడవచ్చు. మనమైనా విడిగా బజ్జీలు అలా వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, నీళ్ళల్లో వేసుకొని మరిగించుకోవచ్చు, తాగడానికి గ్రీన్ టీ లాగా తాగొచ్చండి. ఇదిగోండి, ఇవి నేను 100 గ్రాముల ఆకులు తీసుకున్నాను. నీళ్ళల్లో కాసేపు ఇలా నాననేయాలండి. నానితేనండి ఆకులకి అడుగున బాగా ఎంత క్లీన్గా కనిపించినా ఇసుక ఉంటుంది. ఇదిగోండి, ఇసుక ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడుక్కొని చక్కగా ఇలా జాడించుకొని పెట్టుకోవాలన్నమాట. జాడించుకొని పెట్టుకొని మనం దీన్ని ఏంటంటే కొంచెం మళ్ళీ కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకండి ఇదిగోండి, ఎండుమిర్చి, చింతపండు, ఒక వెల్లుల్లిపాయి, 2 స్పూన్లు వచ్చేసి పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, సాల్ట్. వీటితో మనం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఉన్నాను 1 స్పూన్ నూనె వేసుకున్నానండి. కళాయి వేడెక్కుతుంది. ఇదిగోండి, 2 స్పూన్లు పచ్చెనపప్పు అని చెప్పాను కదా, పచ్చెనపప్పు. ఇదిగోండి మినపప్పు, వేగనీయాలి ఇలాగా. ఇదిగోండి మెంతులు, సారీ అండి, ధనియాలు, కొంచెం మెంతులు కూడా వేయాలి. కొంచెం మెంతులు కూడా వేసుకున్నాము. ఇదిగోండి మెంతులు కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. కొంచెం ఇవన్నీ వేయించుకోవాలి. ఇదిగోండి, నువ్వులు చూపించాను కదా, ఈ నువ్వులు నేను వేయట్లేదండి. ఎందుకంటే మాకు కొంచెం ఇంట్లో పిల్లలు తినరు, అందుకని చెప్పేసి వేయట్లేదు. నేను విడిగా కొంచెం మళ్ళీ నువ్వులు పొడి చేసి కలుపుకుంటారనమాట. మీరు నువ్వులు ఎవరికి వద్దు, తినేవాళ్ళు ఇంట్లో కొంతమంది తినకూడదు, గర్భిణీతో ఉన్నవాళ్ళు తినకూడదు, గర్భం కోసం ఎదురు చూసేవాళ్ళు తినకూడదు, అలా అనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేయటం మంచిదండి. ఇదిగోండి జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం వేగినాయి కదండి, తీసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. ఇలా ప్లేట్లో తీసేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు కొన్ని ఎండుమిరకాయల్ని ఇదిగోండి ఇలా తుంచుకొని వేసుకున్నాం. తుంచుకొని వేసుకుంటే బాగా ఏగుతాయండి. నేను 100 గ్రాముల ఆకు తీసుకున్నాను కదా, నా కారానికి తగ్గట్టు నేను మిరపకాయలు తీసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు మిరపకాయలు తీసుకోండి. నేనైతే ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను. అదిగోండి, కొంచెం చింతపండు, ఇలా తుంపేసుకోవటం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయండి. ఇదిగోండి, మాడనీయకుండా వేయించుకోవాలి. ఈలోపు వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఒలుసుకొని, ఇదిగోండి ఒక పాయ చూపించాను కదా మీకు, ఇదిగోండి ఇలా ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చింతపండు కూడా అట్లా వేగితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవ్వండి, మిరపకాయలు వేగిపోయినాయి. చూడండి వేగిపోయినాయి. వీటిని కూడా తీసేసుకుందాం.
ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేను కొంచెం తొందరగా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి కత్తిరి తీసుకొని కట్ చేస్తున్నాను. మనకు టైం చేయకూడదు అనమాట. ఇలా కొంచెం ఇదిగోండి, మనం ఎంతైతే ఆర్డర్ తీసుకున్నామో అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్నామండి. ఇదిగోండి చూడండి ఒకసారి ఎంత డస్ట్ వచ్చిందో. ఆకు మనం కోసేటప్పుడు నీట్గానే కనిపిస్తుంది, కానీ ఇలా కడుక్కోవాలండి. అప్పుడు దానిలో ఉన్న మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆకు మగ్గాలి కదా. అదిగోండి, ఇప్పుడు నూనె వేసుకున్నాము. కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకుందామండి. ఇదిగోండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఈ ఆకంతా మగ్గిపోయిద్ది. అది మగ్గిన తర్వాత మనం రోలుతో మీకు అవకాశం ఉంటే రోలుతో నూరుకోండి, లేదంటే మిక్సీలోనైనా మనం పట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఈ ఆకునంతా కూడా ఒకసారి కలపెడుతున్నాను. చూడండి, మగ్గిపోతుంది. ఆకులో నీళ్ళంతా వచ్చింది కదండి. ఆకులో నీళ్ళంతా ఉంటుంది. ఇదంతా పోయే వరకు మనం దీన్ని కాస్త మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇదిగోండి, మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. ఇదిగోండి, మూత చూసుకున్నాను. శుభ్రంగా మగ్గిపోయింది. కొంచెం అంత అదిగోండి నేతి చెమ్మలు తగులుతుంది. అది కూడా పోయే వరకు కూడా వేయించుకున్నాము. వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి కట్టేసి కొంచెం ఆరనిచ్చి మళ్ళీ మనం ఆ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, దాదాపుగా దీనికి నీళ్లు పట్టవు. ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే 1 స్పూన్ 2 స్పూన్లు నీళ్ళే పడతాయి తప్ప ఎక్కువ నీళ్లు పట్టవండి. చూసుకొని మీరు వేసుకోవాలి. ఇదిగోండి, వేసేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, మొత్తం మిక్సీలో వేసుకున్నాను నేను. మీకు రోలు అవకాశం ఉంటే రోట్లో చేసుకుంటే ఏ పచ్చడైనా టేస్ట్ ఉంటుందండి. నేను ఆకులో కొంచెం ఉప్పు వేసాను కదా, దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాను. చాలపోతే అప్పుడు చూసుకొని వేసుకుందాము. దీన్ని నేను మిక్సీ పట్టుకొస్తానండి. ఇదిగోండి, ఇట్లాగా నేను ఇట్లా కొంచెం బరక ఉండేలాగా పొడి పట్టుకున్నాను. మరీ మెత్తగా కూడా టేస్ట్ ఉండదండి, కొంచెం దొరుకుంటుంది. ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు మనం మగ్గించిన ఆకుకూరని మనం ఇందులో వేసుకుందాము. ఇదిగోండి, మిక్సీ పట్టుకొని వచ్చాను. రోట్లో నూరుకున్నట్టే ఇలా బరకగానే పట్టుకోవాలండి. అట్లా మిక్సీలో కూడా ఒక్క ట్రిప్పేనండి. అట్లా వేసి ఇట్లా అనాలి. 1 2 సార్లు ఎంత అంతే. మొత్తం కోర్సుగా తిప్పకూడదు. అలా అట్లా స్టోక్ ఇచ్చి ఇట్లా తీయాలన్నమాట. అప్పుడే ఇంత బరకగా వస్తుంది. దీన్ని పోపు పెట్టుకుందామండి. ఇదిగోండి, కళాయి పెట్టుకున్నాను. వేడెక్కింది. ఇదిగోండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇందాక మనం ఆకుకూరలో వేసాము, పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేయించేటప్పుడు వేసాము. ఇందులోనండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా 2 అవి కొంచెం ఇది కొంచెం వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు రోజు మార్నింగే దీన్ని టిఫిన్లోకి వాడితే మీకు పైత్యం ఉన్నా తగ్గుద్ది అండి. జలుబు కఫం అలాంటివి పట్టినా కూడా తగ్గిద్ది. పిల్లలకైతేనండి అసలు 1 స్పూను వామాకు రసము, 1 స్పూను తులసి రసము తీసుకొని కొంచెం తేనె కలిపి వర్షాకాలం పిల్లలకు తినిపిస్తే అట్లా నాకిస్తే పిల్లలకి జలుబులు కఫాలు ఏమి ఉండవండి. దీనిలో కొన్ని పోషకాలు ఉన్నాయి. అవన్నీ నాకు నోరు తిరగదు నేను చెప్పడానికి కూడా. మీరు అందుబాటులో ఉంటే మాత్రం ఇదిగోండి, ఎండుమిర్చి 2 తుంపి వేసాను. ఇదిగోండి, తాలింపు గింజలు అన్నీ వేస్తున్నాను. చూసుకోండి,
అలాగే కరివేపాకు, కొంచెం అంత ఇంగువ అరుగుదలకు మంచిదండి. గ్యాస్ ట్రబుల్ ఉండేది మనకి. అసలు ఇంగువ చేసే మేలు ఎంతంటే చెప్పలేము. పొట్టొబ్బరాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇదిగోండి కొంచెం అంత పసుపు. మనం ఇవన్నీ కలిపి వేసుకొని తాలింపు వేసుకుందామండి. ఇందులో కొత్తిమీర అట్లా ఏం వేయొద్దు, ఎందుకంటే దీని ఫ్లేవరే మనకు తెలియాలంటే మనకు అది వేయకూడదు. ఇదిగోండి వేగిపోయింది. ఇదిగోండి ఇలా వేగినప్పుడు మనం మాడుకోకుండా పొయ్యి కట్టేసుకోవాలండి. మనం పొయ్యి కట్టేసుకొని ఈ వేగిన దాంట్లోకి తాలింపులోకి మనం ఈ పచ్చడి వేసేసుకుంటున్నాము. ఇదిగో చూడండి, ఇలాగా పచ్చడి అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. నీట్గా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. చూడండి గుమ్మలాగా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఓమాకు పచ్చడండి. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిదండి ఇది. షుగరు, బీపీలు అన్నీ కంట్రోల్ అవుతాయి. దీన్ని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు మనం. ఓమాకు చిన్న కుండీలోనైనా పెంచుకోవచ్చండి. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం వదలొద్దు ఓమాకుని. దీన్ని బజ్జీలు వేసుకుంటాం చక్కగా, ఎంత బాగుంటుందో. చూడండి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఓమాకుని పచ్చడి చేశాను కదా, నీట్గా ఉంది, టేస్ట్గా ఉంది. చూడండి మీరు కూడా ఈ ఓమాకు పచ్చడిని ట్రై చేసి మీరు కూడా తినండి. నా కామెంట్లో ఎలా ఉందో పెట్టండి సార్. ఎవరైనా సరే కామెంట్లు పెట్టండి అమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్స్ కొట్టండి. ఇదిగో చూడండి అన్నంలో వేసుకొని మీకు నచ్చినట్టుగా. దీంట్లో అండి గోంగూరలో వేసినట్టు ఉల్లిపాయ కూడా వేయచ్చు. ఈ ఉల్లిపాయని అందరూ ఇష్టపడరు, అందుకని మేము వేయలేదు. మీకు అవసరమైతే అందులో పచ్చడి చేసేటప్పుడు ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇంకో పట్టమ్మా, వీడియో తీస్తున్నావు కదా, నువ్వే ఒక ముద్ద తిని ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చెప్పు. మన వాళ్ళందరూ టేస్ట్ ఎలా ఉందని నోరు ఊరుతున్నట్టుంది. సూపర్ అత్తమ్మ. అదిగో చూడు మా కోడలు తిని మెచ్చుకుంటుంది. ఎందుకంటే రోజు వీడియోలు చేస్తా నేను, ఇలా కూరలు చేస్తే వాళ్ళకి తింటూ ఉంటారనమాట. ఇంకా అందుకని సూపర్ అంట. ఇదిగోండి చూడండి నేను తింటున్నాను. చాలా బాగుందండి. నేనేదో వీడియో కోసం అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగా మనం ఎప్పుడు వామాకంటే ఏదో బజ్జీలు వేసుకుంటామని అనుకుంటారు కదండి. అసలు ఏ ఆకులైనా ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం ఆయుర్వేదంలోకి వెళ్ళి చూస్తే వాటి ప్రయోజనాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మీరు చక్కగా వేడి అన్నంలో అండి ఇలా చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో చూడండి. థ్యాంక్ యూ అండి.